ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. ఈ ఉదయకాలమున న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనంలో రాయబడినటువంటి మాట, అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి. ప్రియులారా, సంసోను బలాఢ్యుడు, ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు నియమించిన న్యాయాధిపతిగా ఉండవలసిన వాడు. కానీ ఈయన ఏం చేసుకున్నాడంటే పాపం చేసి పాపమునకు లోనయ్యి దేవుడు చేసుకోవద్దని అన్ని జాతుల నుండి మరి పెళ్లి చేసుకొని మరి అక్కడి నుంచి డైవర్షన్ తీసుకొని భయంకరమైన శ్రమలు అనుభవించి దేవుడు చెప్పని వాటిని చేసి ఎంతో నష్టపోయాడు. జీవితంలో చాలా నష్టపోయి చివరికి మరి ఫిలిష్తీయుల చేతిలో చిక్కి వారి చేత ప్రభు ఆత్మను కోల్పోయినప్పుడు ఈయన ఏం చేశాడు తెలుసా? గుండు చేయబడి తర్వాత కన్నులు పీకబడి మరి పప్పు రుబ్బించి భయంకరమైన గుడులకి కట్టివేసి బలి ఇవ్వడానికి పెట్టినారు. ఎంత దారుణం కదా! అప్పుడు అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభువా ఈ ఒక్క మారే నా కోసం నాకు ఈసారి మాత్రం నన్ను బలపరచమని ప్రార్థన చేశాడు. 2 మార్లు ఇలా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి అప్పుడు దేవుడు బలం ఇచ్చినాడు. 3000 మంది ఇంచుమించు అందరు కలిసి ఉన్నారు. ఆ గుడికి ఆధారమైన మూల స్తంభాలను పెరికివేశాడు. అప్పటికప్పుడు అందరూ చనిపోయినారు. పశ్చాత్తాపం వచ్చింది నిజమే, కానీ శ్రమలు అనుభవించాడు. జ్ఞాపకం చేసుకోమన్నాడు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ ఇతడు ఎప్పుడైనా దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడా జీవితంలో అంటే లేదు. ఇప్పుడు అంటుంది వాక్యము, 1 కొరింథీ 11:28 రాయబడింది, ఆ ప్రకారమే నన్ను జ్ఞాపకం చేసుకోండి దేవుని వాక్యం సెలవుస్తుంది. ఏమని? ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకోమంటుంది, ఆయనను జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగమంటుంది. నిత్యము నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, లేకపోతే సంసోను వల్లే పడిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. దేవుని కోసం లోబడి జీవితం, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ నిత్యం ఆయన కృపలో బ్రతుకుతాం. దేవుడు అటు కృపలో మనందరూ నడిపించను కాక. ఆమేన్.